అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మన జీవితం మారిపోతుంది? అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి? తెలుసుకుందాము. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం అక్షయ తృతీయ. అదే రోజు కృత్తికా నక్షత్రం. సోమవారం కృత్తికా నక్షత్రం కూడా అక్షయ తృతీయకి ఈ సంవత్సరం కలిసి వచ్చాయి. చాలా మంచి రోజు. ఈరోజు చాలా పవిత్రం. ఎందుకు అంటే ఈరోజు చేసిన పూజలు, దానాలు ఎప్పటికీ మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే గంగాదేవి భూమిపై అవతరించిన రోజు. అలాగే కుచేలుడు శ్రీకృష్ణునకు అటుకులు సమర్పించిన రోజు. ఈ రెండు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? లక్ష్మీనారాయణ స్వామిని పూజించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించండి. అలాగే మీకు తోచినంత వరకు అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ చేయండి. అక్షయ తృతీయ రోజు ఏం కొనాలి? సాధారణంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే చాలా మంచిది, మన ఇంట్లో ఉన్న బంగారం కూడా పెరుగుతుంది అని చెప్తారు. అలాగే వెండి వస్తువులు, దక్షిణావర్త శంఖం, పసుపు, ఉప్పు, కొత్త మట్టి కుండ, పుస్తకాలు కొనాలి. ఏం చేయకూడదు? డబ్బు అప్పు ఇవ్వడము, అలాగే తీసుకోవడము. మాంసాహారం తినొద్దు, మద్యం వద్దు, నలుపు వస్తువులు కూడా ధరించకండి, తులసి ఆకులు తీయకండి. అలాగే ఈరోజు శుభంగా ఉంటే లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీతోనే ఉంటుంది. అంటే శుభ్రంగా ఉంటే ఇల్లు చాలా ఆనందంగా మీ జీవితం ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.